అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు ఈసీ ఆదేశం ఇవ్వడంతో ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారని పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే రామకృష్ణారెడ్డి ఏవన్ నిందితుడిగా కోర్టులో మెమోలు దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లా కందిలో పిన్నెల్లి కారు గుర్తించిన పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి కోసం 4 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే పిన్నెల్లిని అరెస్ట్ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు ఏపీ డీజీపీ. అయితే పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేశామని, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. మాచర్ల ఘటనపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈఓకు నోటీసులు పంపించింది. ఈవీఎం ధ్వంసం ఘటనపై వివరణ కోరింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రశ్నలు కూడా సంధించింది. ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే అయితే ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదు? కేసు పెడితే ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చరా? నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా లేదా అన్నది, ఒకవేళ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం చేసినందుకు ఆ తర్వాత వీడియోలు బయటకు రావడంతో అసలు ఏం జరిగిందనే దానిపై సీఈఓ మీనా వివరణ ఇచ్చారు. మాచర్లలో 7 సంఘటనలు జరిగాయని, ముఖేష్ కుమార్, మీనా ఈవీఎంలను ధ్వంసంపై సీట్ పోలీసుల నుంచి వివరాలు తీసుకున్నామన్నారు. అన్ని వీడియోలు పరిశీలించాక ఈ నెల 20న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏవన్ నిందితుడిగా చేర్చుతూ కేసు నమోదు చేశామన్నారు ఏపీ సీఈఓ. అయితే దీనిపై వైసీపీ ఎన్నికల సంఘాన్ని తప్పుపడుతోంది. మాచర్లలో 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశామంటున్న ఈసీ కేవలం పాల్వాయి ఘటన వీడియోను మాత్రమే ఎందుకు బయటపెట్టింది అని ప్రశ్నిస్తోంది. ఎన్నికల కమిషన్ కంట్రోల్ రూమ్ లో ఉండాల్సిన వీడియో ముందు ట్విట్టర్ లో ఎలా ప్రత్యక్షమైందని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. అసలు అది వీడియోనేనా లేదంటే ఫేకా అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు అధికారులు. టీడీపీ నేతలు కుట్ర చేశారని ఆరోపించిన మంత్రి దాడులు జరిగిన అన్ని చోట వీడియోస్ అన్నిటినీ కూడా బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏపీ డీజీపీని కలిసిన టీడీపీ నేతల బృందం పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా కోరుతోంది. చూడాలి మరి పిన్నెల్లి ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు, అదంతా నిజమా కాదా అన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.